భీమిలి శ్రీ శ్రీ ఎల్లమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరిగినవి. విశాఖపట్నం జిల్లా భీమిలిలో కొలువైన శ్రీ ఎల్లమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగినవి. కోవెల వ్యవస్థాపకులు కీర్తిశేషులు పుసులూరి బ్రహ్మన్న పంతులు గారు స్థాపించారు. ఈ ఆలయాన్ని 1852లో నిర్మించారు. ప్రతి సంవత్సరం ఉత్సవాలు మహాశివరాత్రి వెళ్లిన 9వ రోజున ఉత్సవాలు ప్రారంభమై ఘనంగా నిర్వహించబడుచున్నవి. ఈ అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా ఆశీర్వదించి వారి కోరికలు నెరవేరుతూ అమ్మవారు భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ విరాజిల్లుతున్నది. మార్చి 6వ తారీఖున మొదలై 9వ తారీఖున ఉత్సవాలు ముగియును. ఈ సందర్భంగా 3 రోజులు భక్తులు వేలాది మంది తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క మొక్కుబడులు తీర్చుకుని అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించి వారి యొక్క భక్తి ప్రదరం చాటుకున్నారు. నమ్మిన భక్తులకు వారి యొక్క కోరికలు తీర్చుతున్న తల్లిగా భక్తులు కొనియాడుతున్నారు. సుమారు అమ్మవారి ఆలయం నిర్మించి ఇప్పటికీ 172 సంవత్సరాలైనది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారులు దాతలు ఇంకా ముందుకు వచ్చి విరాళాలిస్తే ఈ ఆలయాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలిపట్నంలో వెలిసిన శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయము 1852లోని వెలిసి ఉన్నది. అచ్చటి నుంచి 1952 నుంచి పుష్పేశ్వర వారి కుటుంబ సభ్యులు ఈ దేవాలయాన్ని కనుగొని ఉన్నారు. అప్పటి నుండి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరము మార్చి నెలలో శివరాత్రికి 9వ రోజు నాడు అమ్మవారి జాతర జరుగును. ఈ సంవత్సరము 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఘనంగా జరుపుటకు నిశ్చయించి ఉన్నాము. ఈ దినము విశాఖ జిల్లా భీమిలిపట్నంలోని ఎల్లమ్మ జాతర జరుగుతున్నది. ఇప్పటి వరకు ప్రజారోజున భీమిలి నియోజకవర్గంలో సంబంధించిన సభ్యులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని ఆవిడ దగ్గర కోరికలు కోరుకొని నెరవేర్చుకుని చేసుకునిచున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలిపట్నంలో వెలిసిన శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయము 1852లో వెలిసి ఉన్నది. కావున ఇప్పటి వరకు ఇటువంటి ప్రతి సంవత్సరము ఘనంగా మహోత్సవాలు జరుగుతున్నవి. కావున నా పేరు వీరబండ శేఖరు. నేను ఇక్కడ పూజారిగా అన్ని విషయాల్లో ఉంటున్నాను. నేను 2010 నుంచి కూడా కంటిన్యూగా ఉండి ఇప్పుడు మార్చి 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరుగుతున్నది. మార్చి 2025 సంవత్సరంలో మార్చి 6వ తారీఖు ఈ అమ్మవారిని నమ్మిన వారు వారి కోరికలని నెరవేర్చగలుగుతున్నది.